హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఈటీ. బాహుబలితో 500 కోట్ల పైబడి, ఆ తర్వాత బాహుబలి 2తో 750 కోట్ల పైబడి, ఆ తర్వాత కల్కితో 1150 కోట్ల పైబడి, ఇలా తన రేంజ్ను తానే పెంచుకుంటూ వెళ్ళిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హీరోగా అద్భుతమైన చిత్రాలన్నీ కూడా లైనప్లో పెట్టి ముందుకు వెళుతూ ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో ప్రెజెంట్ యానిమల్ సూపర్ డూపర్ హిట్ సక్సెస్ కొట్టినటువంటి సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో సినిమా వస్తోంది అనడంతోనే అటు అభిమానులు కావచ్చు అందరితో కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. 2000 కోట్ల సినిమా రేంజ్లో ఈ సినిమా స్టార్ట్ అవ్వబోతోంది. అంతే కదా, అలాగే ఉండాలి కూడా మరి. అయితే సరే, బడ్జెట్ సంగతి అయితే పక్కన ఉంచితే కనుక ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రెజెంట్ మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ రాజాసాబ్ షూటింగ్ ఇంకా 50 రోజులు 60 రోజుల పాటు పెండింగ్ ఉంది. అయితే కొన్ని సీరియస్ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మోకాలికి జరిగిన సర్జరీ వల్ల తను హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు అనేటువంటి వార్త కూడా చక్కర్లు కొడుతోంది. ఆల్రెడీ తను ఇటలీలో సీరియస్గా సివియర్గా తను ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు అనే వార్త ఉంది. మరి ఈ నేపథ్యంలో సినిమా షూట్స్ కొంచెం లేట్ అవుతున్నాయి అనేటువంటివి కూడా వినబడుతూ ఉన్నాయి మనకి ఫిల్మ్ నగర్ నుంచి. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా కానీ మరింత బ్లాక్ బస్టర్ చేస్తే ఆల్రెడీ వరల్డ్ వైడ్ ప్రభాస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియాలోనే టాప్ డైరెక్టర్గా నిలబడిపోతాడు మరోవైపు సందీప్ రెడ్డి వంగ. ఎస్, మరి యానిమల్ క్రియేట్ చేసినటువంటి ఆ సునామీ అంతా ఇంత కాదు, మనకు తెలుసు. దాని తర్వాత ప్రభాస్తో ఆయన చేస్తున్న స్పిరిట్ సక్సెస్ కూడా తనకు తోడైతే తను ఎక్కడా పట్టుకోలేము. ఇంకా ఆ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. అయితే ఈ మూవీ షూట్ అయితే త్వరలోనే మొదలు కాబోతోంది ఆఫ్టర్ రాజాసాబ్ షూటింగ్. అయితే మరి ఈ నేపథ్యంలో ఒక వెరైటీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటో తెలుసా? సందీప్ రెడ్డి వంగ హీరో ప్రభాస్కి కొన్ని రూల్స్ పెట్టాడట. అవేంటి? అలాగే కొన్ని డిమాండ్స్ కూడా పెట్టాట. ప్రభాస్కి డిమాండా? ఎస్, అవన్నీ తన ముందుంచినట్టుగా సమాచారం. అందులో ఫస్ట్ ఏంటో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమాని జూన్ నుంచి స్టార్ట్ చేసేసుకోవాలి అని రిక్వెస్ట్ చేశాడు. అండ్ బౌండెడ్ స్క్రిప్ట్తో రెడీగా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. అందువల్లే అంత కరాఖండిగా చెప్పాడు. ఓకే, జూన్లో స్టార్ట్ చేస్తే కనుక సంక్రాంతిని టార్గెట్ చేసుకోవచ్చని సందీప్ ఒకవైపు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక మరో డిమాండ్ ఏంటో తెలుసా? కంటిన్యూగా 65 డేస్ నాకు ఖచ్చితంగా నీ కాల్ షీట్స్ కావాలి అని ప్రభాస్ని అడిగాడు. సో అంటే పెద్దగా ఏం బ్రేక్స్ లేకుండా, అఫ్కోర్స్ చిన్న చిత్తగా ఉన్నా పర్వాలేదు. ప్రభాస్ అయితే 65 డేస్ కాల్ షీట్లు ఇస్తే చాలా ఫాస్ట్గా సినిమాను పూర్తి చేసుకోవాలి అనేది సందీప్ ప్లానింగ్ లో భాగం కూడా తెలుస్తోంది. ఇక థర్డ్ డిమాండ్ ఏంటో తెలుసా? ఇది కాస్త డిఫరెంట్గా ఉంది. ఇదేంట్రా బాబు అనేలా ఉంది. ఏంటో తెలుసా? ఇటీవలి కాలంలో బాలీవుడ్లో మాదిరిగానే తెలుగులో కూడా చాలా సన్నివేశాలకి, అంటే అఫ్కోర్స్ ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ మూవీ కూడా చాలా షూట్ ఇలాగే చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. అదేమిటో తెలుసా? బాడీ డబుల్ లేదా డూప్. అంటే చాలా సీన్స్ లాంగ్ షాట్లో తీసే సీన్స్ ఏవైనా సరే, అంటే యాక్చువల్గా హీరో లేకుండా బాడీ డబుల్తో కానీ డూప్తో కానీ కంప్లీట్ చేస్తున్నారు. అండ్ హీరో అవైలబిలిటీ వచ్చాక క్లోజ్ ఫ్రేమ్ తోటి, అలాగే సాంగ్స్ కానీ, ఇంపార్టెంట్ ఇంటిమసీ సీన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. మరి ఈ సంస్కృతి అయితే అక్కడ బాగా విస్తరిస్తోంది. అలాగే షార్ట్స్ కానీ, బ్యాక్ షాట్లు కానీ, క్లోజులు కానీ, అంటే క్లోజులు మినహా మిగతా షాట్లన్నీ కూడా ఎక్కువగా ఈ బాడీ డబుల్స్తోనే చేసేస్తున్నారు డైరెక్టర్స్. మరి దీనికి ఏ హీరో కూడా పెద్దగా మినహాయింపు ఏం లేడు, నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా. అయితే తన సినిమాకు బాడీ డబుల్ అనేది చచ్చినా కుదరదు అని చెప్పాడు సందీప్ రెడ్డి వంగ. ఇది ప్రభాస్కి చాలా ముందుగానే క్లారిటీ కూడా ఇచ్చేసట. సో సినిమా టోటల్ షాట్లన్నీ కూడా హీరోనే డైరెక్ట్గా ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. ఎందుకంటే అవి యాక్షన్ సన్నివేశాలు కావచ్చు, మరో రిస్కీ ఫైట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. మొత్తానికి సందీప్ తన సినిమాను ఫుల్ ప్రూఫ్గా పర్ఫెక్ట్గా ల్యాండ్ చేయాలని మన మిస్టర్ పర్ఫెక్ట్ని కోరాడు. అయితే ఈ నేపథ్యంలో మరి ప్రభాస్ ప్రజెంట్ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ కావచ్చు, తన డిమాండ్ కావచ్చు, మరి ఈ నేపథ్యంలో ప్రభాస్ ఎంతవరకు దీనికి ఓకే చేస్తాడు? అఫ్కోర్స్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఓకే చేసేసాడు. బట్ వీటిలో చిన్న చిత్తగా రిలాక్సేషన్స్ ఉంటాయా? ఇవన్నీ కూడా
ఆలోచించాలి. మొత్తానికి ఈ మూవీ మాత్రం ఒక గ్రాండియర్గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. అటువంటి ఈ స్పిరిట్ మూవీ ఎలా ఉండబోతోంది? ఆల్రెడీ ఇందులో ప్రభాస్ గెటప్ గురించి కూడా చాలా చాలా ఊహాగానాలు వినపడుతున్నాయి. పోలీస్ గెటప్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తాడు అని సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ హింట్ ఇచ్చేశాడు. మరి చూడాలి, ప్రభాస్ రకరకాల గెటప్స్లో రకరకాల క్యారెక్టర్స్ చేసి చాలా సినిమాల్లో తన అభిమానులను అలరించాడు. మరి ఇందులో ఎలా ఉండబోతుందో మాత్రం వెయిట్ అండ్ సీ. బట్ ఇప్పుడు మాత్రం వైరల్ అవుతోంది సందీప్ రెడ్డి వంగ డిమాండ్స్ రిక్వెస్ట్స్ టువర్డ్స్ ప్రభాస్. ఇదే బాగా వినబడుతోంది ఫిల్మ్ నగర్లో.